Hi, hello, welcome to my channel Drama Decode. బిగ్ బాస్ అగ్ని పరీక్ష అంటే కంటెస్టెంట్స్కి అగ్ని పరీక్ష అనుకుంటారేమో, కానీ నిజానికి చూసే మనకి అగ్ని పరీక్ష. బిగ్ బాస్ టీం ఈసారి కామనర్స్ గురించి చాలా బాగా ఆలోచించింది. 15,000 మంది అప్లై చేయగా వాళ్ళని రిఫైన్ చేసి లాస్ట్కి 45 మందిని అగ్ని పరీక్షలో పడేశారు. ఎంత రిఫైన్ చేసినా స్క్రాప్ బ్యాచ్ పక్కా ఉంటుంది. వాళ్ళని తట్టుకోవడమే మనకి ఈ వారం అగ్ని పరీక్ష. చెప్పట్లు దీనిలో బాగా ఆడిన వాళ్ళకి ఓటింగ్ అపీల్ ఇచ్చి ఇప్పటి నుంచే ఆడియన్స్ వాళ్ళకి ఓట్లు వేసేటట్టు చేస్తున్నారు. ఇక్కడ 45 మందిని బాగా కొట్టుకునే ట్రైనింగ్ ఇచ్చి లాస్ట్ కి బాగా కొట్టుకునే 9 మందిని బిగ్ బాస్ హౌస్ లో పడేస్తారన్నమాట. వీళ్ళు ఈ వారం ముదిరిపోయిన టెంకాయలు అవుతారు. ఇంకా వీళ్ళ క్రేజ్ మామూలుగా ఉండదు. సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్. ఇంకా సెలబ్రిటీస్ ఈ సీజన్కి భయపడాల్సిందే. వాళ్ళకి ఇంకా ఎవరు ఓటేస్తారో పాపం. ఇంకా సెలబ్రిటీస్తో రచ్చరచ్చే. ప్రోమో 1 చూడగానే మంచి హీరోయిన్ లాంటి అమ్మాయిలు, 6 ప్యాక్ అబ్బాయిలు, మోడల్స్, ఎంటర్టైనర్స్, రొమాన్స్ ఆల్ మిక్స్. ప్రోమో 2 మోస్ట్లీ ఆరగెన్స్ తప్ప ఏమీ కనపడలే. మాస్క్ మ్యాన్ అంట హరీష్. అతను పెట్టుకున్న పేరు హృదయ మానవ్. అతన్ని అగ్ని పరీక్షకి సెలెక్ట్ చేసినోడికి మాత్రం హృదయం లేదనిపించింది. ఇలాంటి వాళ్ళని పెడితేగా మనకి బీపీలు వచ్చి టీఆర్పీలు పెంచేది. కొడతావా అంటే ఎస్ అంటున్నాడు. బిగ్ బాస్ హౌస్ కి బల్బ్ ఉండొచ్చు, కానీ ఇంత ఓవర్ అరగెన్స్ అవసరమా? యునిక్ క్వాలిటీ చూపించాలంటే ఇంకేం దొరక్క ఆరోగెన్స్ ఒకటే దొరికింది మాస్క్ మ్యాన్ కి. అది కూడా జడ్జి మీద ఆరోగెన్స్ చూపించాడు. చూస్తాం, మేము ఇలాంటివే చూస్తాం. ఎందుకంటే మనలో కూడా ఒక టైప్ ఆఫ్ సాడిజం ఉంటుంది. అలాంటివి చూసిన తర్వాతే మనసు కుదుట పడుతుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. ఛీ, వాట్ ఈస్ దిస్ మాస్క్ మ్యాన్ అంటూనే మాస్క్ మ్యాన్ గురించి కలవరిస్తాం. పాపం స్టార్టింగ్ లో మనం ఓటింగ్ వేస్తున్నాం కదా అని ఇంకా అరోగెన్స్ పెంచుకుంటూ పోతాడు. ఇంకా ఏదో టైంకి ఓట్లు ఆపేస్తాం. అప్పుడు మాస్క్ మ్యాన్ ఇప్పుడు మనకి మంచి ఎంటర్టైన్మెంటే, కానీ మాస్క్ మ్యాన్ బయటకు వచ్చాక పాపం ట్రోలింగ్కి గురై ఇంట్లో కూర్చుంటాడు. మరిన్ని బిగ్ బాస్ అగ్ని పరీక్ష ముచ్చట్ల కోసం డ్రామా డీకోడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు గుడ్ బై.